ఆ ఫ్లవర్ నేను ఇచ్చడం మీ చేతుల్లో కన్నా ఒకరొకరు ఇచ్చుకున్నప్పుడు బాగుంటుందేమో అనిపిస్తుంది. సో అలాగే అలాగే అలా నార్మల్గా ఇచ్చేస్తారా శ్రీనివాస్ గారు? చెప్పాలి డైలాగ్ చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో డైలాగులు చెప్తున్నారు, హీరో అయ్యారు, డైలాగులు చెప్తున్నారు. సో ఇది ఒక మాధురి అనగానే ఓ మాట మీకు గుర్తొస్తుందిగా. సో మాధురికి ఏం చెప్పి తనకి ఆ ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్నారు? రాజు, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. సో ఈ లవ్ పొలిటికల్గా ఎలా ఉండబోతోంది, అట్ ద సేమ్ టైం పర్సనల్గా ఎలా వెళ్ళబోతుంది, ఇవన్నీ మాట్లాడేసుకుందాం మరి. సో లెట్స్ స్టార్ట్. సో నా స్ట్రైట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే కనుక పొలిటికల్ డెవలప్మెంట్స్ రీసెంట్గా చాలా గట్టిగా ఉన్నాయి వీళ్ళ విషయంలో, మరి ముఖ్యంగా శ్రీనివాస్ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో శ్రీనివాస్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్, మీరు రీసెంట్గా పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టారు, జైల్లోకి వెళ్ళబోతున్నారు అనేది జరుగుతున్న చర్చ కావచ్చు, ప్రచారం కావచ్చు. భయం అనిపించట్లేదా? దేనికి ఎందుకు భయపడాలి? నేనేమైనా నేరం చేశానా? ఎక్కడైనా అన్యాయం చేశానా? అక్రమాలు చేశానా? అవినీతి చేశానా? భూదందాలు చేశానా? దోపిడీలు చేశానా? ఏం చేశానని స్టేషన్కి పిలిచారు నన్ను. మరి ఎందుకు పిలిచారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట. తప్పంట కాదా? ఎందుకు తప్పు? చూపించాను నేను. చెప్పు చూపించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అది 18వ తారీఖు 11వ నెల 22వ సంవత్సరం. 19వ తారీఖు మళ్ళీ నవంబర్ నెల 11వ నెల 24వ సంవత్సరం. 2 ఏళ్ల తర్వాత ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కిరణ్ అనే కుర్రాడు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, జనసేన పార్టీకి చెందిన లీడర్. కంప్లైంట్ రిజిస్టర్ చేసి నాకు 41 నోటీస్ ఇచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచారు. నేను ఒక ప్రజాప్రతినిధిని కదా, ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, ఒక సీనియర్ లీడర్గా కూడా ఉన్నాను కదా. నన్ను స్టేషన్కి పిలిచేటప్పుడు ఏంటి నా మీద ఫైల్ చేసినటువంటి కేసు ఏంటి, నేను చేసిన నేరం ఏంటో కూడా చెప్పాలి కదా. నేను స్టేషన్కి వెళ్తే మీరు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారని ఎస్హెచ్ఓ నన్ను అడిగాడు. ఎస్ చూపించాను. అయితే అది నేరమా? ఒకవేళ నేరం అయితే అదే 22వ సంవత్సరంలో అదే 11వ నెల 18వ తారీఖు రోజే ఉదయం మరి పవన్ కళ్యాణ్, ఈ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, అప్పుడు నేను అప్పటికి ఎమ్మెల్సీ అధ్యక్షుడు చెప్పు చూపించి మంత్రుల్ని చెప్పిచ్చి కొడతా నా కొడకల్లారా, మంత్రులకి, వైసీపీకి మంత్రులు కాదు రాష్ట్రానికి మంత్రులు, చెప్పిచ్చి కొడతా నా కొడకల్లారా, జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అప్పుడు, నువ్వెంత నీ బ్రతుకెంత, వైసీపీ నా కొడకల్లారా, నా చెయ్యందినంత వరకు వస్తే మీ కొట్టి పడేస్తాను అని ఆయన అనొచ్చా? ఆయన అనొచ్చా? ఎస్, ఆయన అన్నాడు కాబట్టి నేను అన్నాను. ఆయన అన్న తర్వాత నేను అన్నాను. తప్పు చేస్తే మీరు కూడా తప్పు చేస్తారు. చూడండి, తప్పు చేయాలంటే రాజకీయాల్లో 25 ఇయర్స్ నాది, పాలిటిక్స్లో సిద్ధాంతపరమైన మాట్లాడతాం తప్ప. నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను, లా స్టూడెంట్ని కూడా. బట్ అదే అంత ప్రొఫెషనల్గా ఉన్న వ్యక్తి ఒక చెప్పు తీసి చూపించాలనే అంశానికి సంబంధించి కేసు రిజిస్టర్ అయితే ఎస్ నేను తప్పు చేస్తాను అంగీకరించాలిగా. అంగీకరించాను, ఎస్హెచ్ఓ దగ్గర చెప్పాను కదా, ఎస్ నేను చెప్పు చూపించాను. నాది తప్పు అయినప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వెంత నీ బ్రతికెంత మంత్రులపైన చెప్పు చూపించారు కదా, మరి అప్పుడు ఎఫ్ఐఆర్ వేయరా, ఆయనకి కేసు కట్టరా? బట్ మీరెందుకు ఆ టైంలో రిజిస్టర్ చేయలేదు? మీరు కావచ్చు. నేను ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం కదా, మేము ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం. ఇప్పుడు జనసేనకి నేనేదో పవన్ కళ్యాణ్ కన్నా, నేను పవన్ కళ్యాణ్ నాకేం వ్యక్తిగతంగా శత్రువు కాదు, మాకు వ్యక్తిగత విభేదాలు ఏమి లేవు, సిద్ధాంతపరమైనవే. సిద్ధాంతపరంగా మంత్రుల గురించి, మా పార్టీ నాయకుల గురించి, ముఖ్యమంత్రి గురించి, కార్యకర్తల గురించి అసందర్భంగా అసభ్యంగా మాట్లాడాడు కాబట్టి ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ అయినప్పుడు నాది నేరం అయ్యేటప్పుడు అతనిది కూడా నేరమే. పైగా నాకు ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, 2 ఏళ్ల క్రితం నేను ఒక మాట అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయొచ్చా? ఒకవేళ ఎఫ్ఐఆర్ వేయాలంటే పవన్ కళ్యాణ్ నేను తిట్టాను కాబట్టి పవన్ కళ్యాణ్ నాకు కంప్లైంట్ ఇవ్వాలా? ఇచ్చింది ఎవరు? కిరణ్ ఎవరు? హూ ఈజ్ హీ? ఆయన ఇస్తే నా మీద కంప్లైంట్ వేస్తారా? ఏ రకమైనటువంటి అసలు ఎఫ్ఐఆర్లో ఏమైనా అర్థం ఉందా? అంటే జరుగుతున్న పరిణామాల్లో ఒకవేళ మీరు అనుకున్నట్టుగా మీ మీద కుట్ర జరుగుతుందో, మీ మీద సంథింగ్ ఏదో ఒక హ్యాపెనింగ్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వస్తే, మీరు జైలుకు వెళ్లాల్సి వస్తే ఏం చేస్తారు? సార్, నేను ఉద్యమాలు చేసిన జీవితం నాది, ఉద్యమ నేపథ్యం నాది. థర్మల్ ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ అనేది సంతబొమ్మాళి మండలం అంటే మా నియోజకవర్గంలో 2008లో ప్రారంభిస్తే దానివల్ల 25,000 ఎకరాల భూమి నష్టపోతుందని,
మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అవుతాయని, స్వదేశీ మత్స్యకారులు నాశనం అవుతారని, ఆ స్వాంప్ ల్యాండ్లో అది పెట్టొద్దని పెద్ద ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో 1600 మంది ముద్దాయిలు 36 గ్రామాలు లీడ్ చేసింది నేనే. నా మీద పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ వేరు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొక 4.5 ఏళ్ళు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఉంటుంది. సో ఈ టైంలో మీరు కనుక జైలు పాలైతే మీ రాజకీయ జీవితానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ అవ్వదా? ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినవాడిని కదా. జైలు కేసులకి భయపడే తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కార్డ్ వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేశారు. ఆ ఉద్యమాల్లో మీకు చెప్తున్నాను కదా, ఉద్యమాల్లో నన్ను అరెస్ట్ చేసి 18 కేసులు పెట్టారు. అక్రమంగా మర్డర్ కేసులు కూడా నా పైన పెట్టారు. 18 కేసులు. 18 కేసులకి 1600 మంది ప్రజలతో నేను జైల్లో ఉండొచ్చాను. సో జైలు జీవితం అన్యాయంగా ఆ రోజు అనుభవించాను. ఈ రోజు కూడా అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఏం ప్రాబ్లం లేదు సార్. ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే, నన్ను జైల్లో పెట్టాలనుకుంటే నేను రెడీ. 100 కేసులకు రెడీ. ఏం చేస్తారు జైల్లోకి వెళ్తే? ఉంటాము. అన్యాయంగా అరెస్ట్ చేస్తే జైలు జీవితం అనిపిస్తాం. తప్పే ఉంది సార్. అన్యాయంగా ప్రజల కోసం మాట్లాడడం తప్పైతే, ప్రతిపక్ష హోదాలో జగనన్న కోసం అండగా నిలబడి ప్రశ్నించడం తప్పైతే. మాధురి గారు, ఇప్పుడు అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆయన కనుక జైలుకి వెళ్తే వాట్ మాధురి విల్ డూ? మాధురి ఏం చేస్తారు? ఎందుకంటే ఆయనకు సంబంధించినంతవరకు స్టోరీ వెర్షన్ ఉన్నారు, బట్ మీరు ఇప్పుడు సపోర్టివ్గా ఉన్నారు ఆయనకి. సో వాట్ మాధురి విల్ డూ? ఏంటి జైలుకి వెళ్తే అంటే ఎవరైనా భూ కబ్జాలు లేకపోతే ఏమైనా లంచాలు ఏమైనా తీసుకుంటే జైలుకి వెళ్ళాలి. సో ఏమీ చేయకుండా జైలుకి వెళ్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు. నేనే కాదు, శ్రీనివాస్ గారి అభిమానులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది, అందరూ రోడ్లకి ధర్నాలు చేయాల్సి వస్తుంది. దానికైతే ఎవరు ఇంకా తగ్గం. అతను ఏమైనా లంచాలు తీసుకుంటే అరెస్ట్ చేయండి, భూ కబ్జాలు చేస్తే అరెస్ట్ చేయండి, ఇంకేమైనా చేస్తే అరెస్ట్ చేయండి. ఏమీ లేకుండా ఎప్పుడు 2 years బ్యాక్ ఏవో కామెంట్స్ చేశారని. అప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈజ్ ఎ కామన్ మ్యాన్. తను అప్పుడు కామన్ మ్యాన్. 2 years బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వచ్చు. అప్పుడు కూడా తను ఒక కామన్ మ్యాన్, ఏదో పార్టీ పెట్టుకున్నాడు. తను వైసీపీ అందరికీ నాయకుడు, వైసీపీ నా కొడకలారా రండి అంటే ప్రతి ఒక్క వైసీపీ క్యాండిడేట్ కూడా రియాక్ట్ అవుతాడు. సో అలాగే రియాక్ట్ అయినప్పుడు శ్రీనివాస్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. దాన్ని అప్పుడు తీసుకొని ఇప్పుడు మీరు ఏవో సెక్షన్స్ వేసి కేసులు పెడితే ఊరుకున్నది ఎవరు కూడా లేరు. సార్, ఇదంతా జరుగుతోంది, అసెంబ్లీ సమావేశాలు అయ్యాయి, డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చారు. సో మీరు వెళ్ళి అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎస్, ఇష్యూ మీది కదా, బారవలో వేయడం ఏంటి, మీరు రియాక్ట్ అయితే బాగుంటుంది, లేకపోతే మీరు నేను చూసుకుందామనో ఇలాంటి కాన్వర్సేషన్ జరిగిందా? ఓ ప్రయత్నం ఏమైనా చేశారా పోనీ? సార్, ఈ ప్రోగ్రామ్కి మీరు అన్సెన్సర్డ్ అని టైటిల్ పెట్టారు. నా జీవితం అదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. బట్ నేను అడుగుతున్నా, మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉండని, తప్పే ఉంది. సో ఇష్యూ మీరు క్లారిటీ లేదనుకోవడం, మాట్లాడితే తప్పలేదు కదా. నేను మాట్లాడినా, నేను ఎదుర్కొంటాను. వాళ్ళు ఏం ఇబ్బంది పెడతారో ఎదుర్కొంటాను. అందుకే చెప్తున్నాను కదా, ప్రజల కోసం మాట్లాడితే, ప్రజా గొంతై మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టి పని చేస్తే మా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం అనుకుంటే రెడీ. అందుకు మాట్లాడవలసిన అవసరాలు మాకు లేదు. మాట్లాడడం, కనీసం అటువైపు కూడా చూడం. కంటిన్యూ చేద్దాం. నాతో పాటు ఎడిటోరియల్ టీమ్ సిద్ధంగా ఉంది. యా, క్వశ్చన్ ప్లీజ్. హాయ్ సార్. హాయ్. నేను యజ్ఞ. సో బేసిక్గా కాసేపు ఈ రాజకీయాలు ఇప్పటిదాకా సచిన్ చెప్పినవని కాసేపు పక్కన పెడితే, ముఖ్యంగా మీ ఇద్దరి రిలేషన్ గురించి కూడా అఫీషియల్గా అధికారికంగా దివ్యల మాధురి, దువ్వాడ మాధురి ఎప్పుడు కాబోతున్నారు? నంబర్ 1. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కమింగ్ టు యువర్ సినిమా మూవీ. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సినిమా ఎంతవరకు వచ్చింది? ఒకళ్ళు స్టార్ట్ అయిందా? దాని ప్లాన్స్, దాని ప్రోగ్రెస్ ఏంటి? ఒక్క నిమిషం. ఇక్కడ కాదు, నాకు క్వశ్చన్ వచ్చింది. నాకు కూడా ఆయన మాట్లాడదా ప్రయత్నం చేస్తే వెనక నుంచి మీరు డైరెక్షన్ ఇస్తున్నారు. సో డైరెక్షన్ ఐఎమ్ నాట్ గివింగ్. అతనికి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ బిగ్ డైరెక్టర్ అన్ని విషయాల్లో కూడా. కానీ అర్థమవుతుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు సంబంధించింది కాబట్టి ఆన్సర్ నేను చెప్దాం అనుకుంటున్నాను. చెప్తున్నాను. నేను దువ్వాడ మాదిరిగా ఎప్పుడైతే శ్రీనివాస్ గారితో నాకు కొన్ని పరిచయం ఏర్పడిందో అప్పుడే నేను దువ్వాడ మాదిరిగా మారిపోయాను. ఇది వరకే నేను చెప్పాను, మా ఇద్దరికి మ్యాక్సిమం లీగల్గా మ్యారేజ్ అవ్వకపోవచ్చు, కానీ మానసికంగా మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. వీఆర్ మ్యారీడ్. మెంటల్గా మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండే. దీన్ని ఎవరు ఆపడానికి లేదు. లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి అఫీషియల్గా మేము మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చేసుకోవట్లేదు. అది వస్తే ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. అంతవరకు మేము వైఫ్ అండ్ హస్బెండ్స్. నేను దువ్వాడ మాదిరినే. ఎప్పుడు జరగబోతోంది అని అది లీగల్. నేనైతే అఫీషియల్గా మేము మ్యూచువల్ కన్సర్న్తో డైవోర్స్ అయిపోయింది.
సో అతనికంటే ఇంకా కేసు కోర్టులో ఉంది కాబట్టి అది ఎప్పటికి క్లియర్ అవుతుంది అనేది మేము కూడా చెప్పలేం. ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు మీకు కూడా పిలిచి భోజనం పెట్టి అఫీషియల్గా చేసుకుంటాం. ఇది నా ఆన్సర్. మూవీ కోసం శ్రీనివాస్ గారు చెప్తారు. డైరెక్షన్ స్టార్టెడ్ యాక్షన్. నేను యాక్టర్ని, తన డైరెక్టర్. అర్థమవుతుంది సార్, ఫ్రేమ్ లో మాత్రం అర్థమవుతుంది క్లియర్ గా. సో లైఫ్ లో కూడా మీరు డైరెక్టర్, అతను యాక్టర్ అండి? కొన్ని విషయాల్లో నేను డైరెక్టర్ గా ఉండొచ్చు, మీరు ఒప్పుకుంటున్నారు. కొన్ని విషయాలు అతను డైరెక్టర్ గా ఉంటారు. కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు ముందు ఆలోచిస్తారు, కొన్ని విషయాల్లో మగవాళ్ళు ముందు ఆలోచిస్తారు. సో ఎవరికి ఎవరు తక్కువ కాదు కాబట్టి ఒకరికొకరు డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియన్. ఓకే, కానీ మీది డామినేషన్ ఎందుకు నాకు బాగా అనిపిస్తుంది? నాది డామినేషన్ కాదు, శ్రీనివాస్. చెప్పండి. దొరికిపోయారు శ్రీనివాస్ గారు. చెప్పచ్చు కదా. మౌనం అర్థం అంగీకారం అంటూ ఉంటారు, ఇక్కడ అర్థమైంది. అర్థం కాదు, ఫుల్ అంగీకారం. నువ్వు బయట పెడతావు, నేను బయట చెప్పు మరి, అది అంతా చెప్పొచ్చు కదా నువ్వు. నిజంగా నేనే డామినేషన్ అనుకుంటారు. నిజమేనా? చెప్పండి. తను నాకు అడ్వైస్ చేస్తుంది, ఫైనల్ డెసిషన్ నాది. అది నిజం. అసలు అన్సెన్సార్ లో అసలు నిజం బయటికి రావట్లేదు. ఏదైనా ఒక డిస్కషన్ జరిగేటప్పుడు డెసిషన్ ఈజ్ మైన్. అది డెసిషన్ నేను చేస్తాను, 100% ఇలా చేయాల్సిందే అంటాను. డైరెక్షన్స్ మాత్రం ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. సజెషన్స్, డైరెక్షన్స్ కాదు, సజెషన్స్ వస్తాయి, అడ్వైజెస్ వస్తుంటాయి. కంటి చూపుద్దనే బెదిరిస్తున్నట్టున్నారుగా మీరు. సచిన్ గారు, నేను సజెస్ట్ చేస్తాను అంతే. శ్రీనివాస్ గారు ఏది చేస్తే అది ఫైనల్, మేము అందరం అగ్రీ చేస్తాం అంతే. ఓకే, అతని డెసిషన్ కి మేము శిరసావహిస్తాం. బా, నా సినిమా గురించి సినిమా గురించి. సినిమా అన్నది నా చైల్డ్హుడ్ నుంచి ఒక ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు, అంటే విభిన్న కోణాలు ఉంది. ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఒక ఉన్నత స్థాయికి రావడానికి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడానికో, లేకపోతే ఒక రాజకీయంగా కానీ ఒక ఉన్నత పదవికి రావడానికి కానీ పడిన కష్టాలు, అవి ఎలా ట్రావెల్ చేసామన్నది ఒక థీమ్ తీసుకుంటే, అందులో ఫ్యామిలీ లైఫ్ మరో కోణం. ఫ్యామిలీ లైఫ్ ఎలా సాగింది, ఆ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి ఈగోస్ మెయిన్గా ఇక్కడ మాకు ప్లే చేసినాయి. దువ్వాడ శ్రీనివాస్ రియల్ స్టోరీని రీల్ స్టోరీగా మనం చూడొచ్చు సినిమాలో. అదే ఒకవైపు ఇది ప్రేమ జీవితం, మాధురి నాది, ఈ లైఫ్ని, ఈ మూడు కోణాలని, ఈ మూడు డైమెన్షన్స్ని కథలో రాస్తూ కన్విన్స్ చేయాలి. అది మా మెయిన్ కాన్సెప్ట్. ఇది రాంగ్ అంటారు అందరూ. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అడల్టరీ నేరం కాదు అంటే దాని గురించి మేము మాట్లాడటం కాదు, లేకపోతే ఆ సెక్షన్ గురించి మాట్లాడటం కాదు, ఆ జడ్జిమెంట్ గురించి మాట్లాడటం కాదు. ఎన్నో జీవితాలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో భార్యాభర్తలుగా ఒక ఆడమగ వివాహం చేసుకున్న తర్వాత, వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, సామాజికపరమైన ఇబ్బందులు వస్తాయి, అన్నీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులన్నింటినీ తలదించి ఎదుర్కొనే తత్వం ఎప్పుడైతే, అంటే ఈ సినిమాలో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ లో మాధురి అనే ఒక ఎలిమెంట్ కూడా ఉందా? అది ఉంది, అదొక కోణం. రొమాంటిక్ మాధురి గారు మీరు ఉన్నారా మూవీలో? ఆ కోణాన్ని మేము జస్టిఫై చేయాలనుకుంటున్నాం, కన్విన్స్ చేయాలి ప్రేక్షకుల్ని. సో మీరు మాధురి గారిని కన్విన్స్ చేశారా ఆ రోల్ చేయడానికి? మరి ఆ డైరెక్టర్ ఏం చేస్తారు, మేమైతే కథ ఇచ్చాం సార్, కథ రాసుకున్నారు, తమిళనాడు నుంచి ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మరి డైరెక్టర్ మమ్మల్ని పెడతారా, ఇంకో హీరోని పెడతారా, ఇంకో హీరోయిన్ పెడతారో తెలియదు. రెడీ యాక్ట్ చేయడానికి ఒకవేళ ఆప్షన్? నేనైతే రెడీగానే ఉన్నాను. సో కన్ఫర్మేషన్ వచ్చేసింది అయితే. ఇక్కడ నుంచి పాలిటిక్స్ నుంచి కూడా వచ్చే పెడుతున్నాను చేస్తున్నాను, ఎందుకంటే మీ నవ్వు కావచ్చు, మీ డైలాగ్స్ కావచ్చు, పొలిటికల్ కెరియర్లో మీరు మాట్లాడిన సందర్భాలు చూసాం. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, మరి ముఖ్యంగా మీ ఇంట్లో ఇష్యూస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి పొలిటికల్గా, మరి ముఖ్యంగా పార్టీలో కూడా మీ ప్రాధాన్యత తగ్గింది అనే చర్చ జరుగుతోంది. సో పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ మీ పార్టీ మీద పడుతోంది, ఇన్ఫ్యాక్ట్ మీ రాజకీయ లైఫ్లో పడుతోంది అనుకున్నప్పుడు జగన్ మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? జగన్తో మీరు మాట్లాడారా? అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్, సాధారణంగా ఇది ఎలా అంటే రాంగ్ యాంగిల్లో పోర్ట్రేట్ అవుతుంది. ఈయనకు పిల్లలు ఉన్నారు కదా, భార్య ఉంది కదా, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు కదా, ఒక ప్రోటోకాల్లో ఉండి ఇలా చెయ్యొచ్చా, ఇది ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది ప్రజలకి, ఇది తప్పు కదా అన్నది సమాజం ఆలోచిస్తారు. సో సమాజాన్ని మేమే కారణం వల్ల చేసాం, అసలు ఆ కుటుంబాల కారణాలు ఎటువంటి పరిస్థితులకు దారితీసాయి, ఆ ఇగోస్ అన్నది ఏ స్థితికి వచ్చింది, అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఇది వెళ్ళిందని గతంలో మీరు మాట్లాడారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీకు ఇంకా పొలిటికల్ గ్రాఫ్ పడిపోతుంది అంటూ చర్చ జరుగుతున్నప్పుడు, ఇది నా పరిస్థితి, నేను ఇది చెప్పాను అని చెప్పి జగన్ చెప్పారు. జగన్ ఎటువంటి ఆన్సర్ వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే కాదు, ఎన్నికలకి 2 ఏళ్ల ముందు నుంచి కూడా మా విషయాలు తెలిసేటప్పుడు అసలు యాక్చువల్ నేను ఇన్ఛార్జ్, నేనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. అసలు ఫస్ట్ టికెట్ నాదే అనౌన్స్ చేశారు కూడా ఇంచుమించు స్టేట్లో.
నేను పని చేసుకుంటూ పోతున్నాను. ఒకసారి ఇంట్లో ఉన్న గొడవలు అన్నీ ఆయనకు తెలుసు. Yeah, అవన్నీ సెటిల్ బయటకు వచ్చి చేశారు, చూసాం. సెటిల్ చేసే నాకు టికెట్ అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా గొడవలు ఇంకా ఎక్కువైనప్పుడు నేను అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి నేను తప్పుకుంటాను, మరి ఎన్నికల్లో నేను పోటీ చేయను, మీరు వాణికే టికెట్ ఇచ్చేసేయండి, నేను పని చేస్తాను. అదంతా మనం నేను మాట్లాడుకున్నాం. కానీ నచ్చజెప్పాను at present అధిష్టానానికి. ఈ సిచ్యువేషన్ ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో చెప్పాను, అన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు మనం వాస్తవాలు అయితే అధిష్టానం ముందు తెలియజేసాం, ప్రజలకి తెలియజేసాం. జరిగిన పరిస్థితులను బట్టి మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి గ్రాఫ్ కొంత పడుతుంది అన్నది నిజం, అది వాస్తవమే. అరే శ్రీని ఇలా చేశాడా, మనం శ్రీని ఇలా అనుకున్నాం కదా, ఇలా చేశాడు అనుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని కన్విన్స్ చేసుకొని నాకైతే టెక్కలి నియోజకవర్గంలో అది పెద్ద డిఫరెన్స్ చూపించలా. ఎందుకంటే ఫస్ట్ నాకు మదర్ కాన్స్టిట్యున్సీ నాకు టెక్కలి. ఆ టెక్కల్లో ఆలోచించుకుంటే గత 2 ఏళ్ల నుంచి జరుగుతున్న గొడవలు, అంతకుముందు మా ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ ప్రజలకు తెలుసు. నేను పోటీ చేసి నేను అంటుంది ఏంటంటే శ్రీనివాస్ గారు, జరుగుతున్న పరిణామాలు మీరు అన్నట్టుగా పర్సనల్ లైఫ్ మీదైనప్పటికీ ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు వాళ్ళ కింద వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఇటువంటి సినారియోలో అధిష్టానాన్ని కన్విన్స్ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళ నుంచి రిప్లై తీసుకోవడం ఒక ఎత్తు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు ఏమైనా హామీ వచ్చిందా? యూ కెన్ గో? లేదు, నేను చెప్పాను, అన్ని సార్కి చెప్పాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయనకి కొంత తెలుసు కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. ప్రస్తుతానికి ఇది కొద్ది రోజులు నేను పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళ్ళిన తర్వాత రాను దీన్ని ప్రజలు అడ్జస్ట్ అవ్వాలి. మేము తీసుకున్న డెసిషన్కి ఆల్రెడీ టెక్కలి నియోజకవర్గంలో అయితే తెలుసు, అదే మీకు చెప్తున్నాను. నాకు ఎన్నికల్లో 73,000 ఓట్లు వచ్చాయి. నా మీద గెలిచిన అచ్చెన్నాయుడు 30,000 డిఫరెన్స్, 30,000తో గెలిచాడు. అంటే వేవ్లో మా జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీ మినిమం 45,000 వచ్చాయి, కానీ ఒక అచ్చెన్నాయుడికే 30,000 వచ్చాయి. అంటే ప్రజలు నా పక్షాన ఉన్నట్టే కదా. ఇంత వేవ్లో కూడా ఆయనకి 45,000-50,000 ఇవ్వలేదు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. 70,000 మెజార్టీ నేను తెచ్చుకుంటాను, రాష్ట్రంలో నాదే హైయెస్ట్ మెజార్టీ అని ప్రగల్భాలు పలికిన అచ్చెన్నాయుడికి నా మీద 33,000 వచ్చాయి. అంటే ఈ వేవ్ గురించి మీరు మాట్లాడుకుంటే పబ్లిక్ నాకు కన్విన్స్ అయినారు, శ్రీని తప్పు చేయలేదు, శ్రీనికి మేము ఎందుకు దూరం పెట్టాలి. కానీ అప్పుడు ఓటింగ్ సిస్టమ్ బట్టి జరిగిన తర్వాత ఇప్పుడైతే మీరు మీ ఇద్దరు కూడా ఇప్పుడు సన్నిహితంగా ఉన్నాం అనే ఒక అంశం ఎప్పుడైతే వెళ్ళిందో పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇక్కడ మీరు వేవ్ గురించి మాట్లాడారు కాబట్టి మాధురి గారు, మీరు వైసీపీలో ఉన్నారు, వైసీపీలో కంటిన్యూ అవుతున్నారు. ఆఫ్టర్ అంటే ఇప్పుడు రీసెంట్ గా నా బర్త్డే అయింది కదా, అప్పుడు మా నియోజకవర్గం ప్రజలందరూ నన్ను విష్ చేయడానికి వచ్చారు, నన్ను బ్లెస్ చేసి వెళ్ళారు. సో మా మీద అలాంటి నెగిటివిటీ ఉంటే వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు కదా. నా బర్త్డేకి ఎందుకు రావాలి? జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కూడా భారీగా చాలా గ్రాండ్ గా చేసాం. చాలా బాగా వచ్చారు. సో దే ఆర్ యాక్సెప్టింగ్. నేను అడుగుతానంటే వేవ్ అనుకున్నప్పుడు అక్కడ వేవ్ లో చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ షర్మిల ఆస్పెక్ట్ మీ మీద ఎంత ప్రభావం చూపించింది, వైసీపీ మీద ఎంత ప్రభావం చూపించింది? యా ఆఫ్ కోర్స్ షర్మిల ఆస్పెక్ట్ వైసీపీ మీద ప్రభావం చూపించింది కొంచెమైనా సరే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యండి తను అలా చేయడం కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. అది అనేది పార్టీ మీద ప్రభావం చూపించిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీ జిల్లాకు కూడా వచ్చారు, అక్కడ బస్సులో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అక్కడ కూడా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఎంత మీ ఇమేజ్ ఉన్నా కూడా అక్కడ డ్యామేజ్ జరిగింది అనేది క్లియర్ కట్గా